వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫిట్నెస్ యోగా. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, విజయవాడ మరియు హైదరాబాద్. చాలామంది థైరాయిడ్ ఇష్యూస్, PCOS ఇష్యూస్, ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా బాధపడేది ఈ థైరాయిడ్ వల్లనో PCOS వల్లనో మందులు వాడుతున్నందుకు కాదు, కానీ విపరీతంగా హెయిర్ ఊడిపోతుంది, బంచెస్ ఊడిపోతున్నాయని చాలా వాపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇంకా తిరిగి రాదేమో జుట్టు అన్నంతగా భయపడిపోయి థైరాయిడ్ స్ట్రెస్ని పెంచేసుకొని థైరాయిడ్ని ఇంకా పెంచేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్లకు మన క్రౌన్స్కి వచ్చినప్పుడు నేను ముఖ్యంగా డైట్ వైజ్ సజెషన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను. డైట్ వైజ్ సజెషన్స్ ఎందుకు అంటే, హెయిర్ లాస్ ప్రాబ్లమ్ని హెయిర్ లాస్ లాగానే చూడద్దు ఇక్కడ. దానికి కోర్ రీజన్ ఏంటి, అసలు దానికి మూల కారణం ఏంటి అనేది తెలుసుకొని ఆ మూల కారణాన్ని ట్రీట్ చేస్తూ ఇటుపక్క ఇమీడియట్గా హెయిర్ లాస్ ఆగేలాగా కాస్త పట్టించుకుంటూ సప్లిమెంటేషను డైట్ ఇస్తూ వాళ్ళకి నిదానంగా ఫాల్ అనేది తగ్గించి గ్రోత్ దిశగా మనం ప్లాన్ చేయాల్సి ఉంటుందన్నమాట. చాలా వరకు కొన్ని ట్రీట్మెంట్స్ అవసరం పడుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ రూట్స్ డార్మెంట్ స్టేజ్లో ఉండడం, కుదుళ్ళు మూసుకుపోయిన స్థితిలో వచ్చిన వారికైతే ట్రీట్మెంట్స్ని ఖచ్చితంగా సజెస్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మామూలుగా మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు, కూరలు తిన్నప్పుడు ఎంత మోతాదు తింటాము? భోజన ప్రియులైతే మరి కాస్త అంత కూర తింటారు రోజులో. అదే మామూలుగా పికీ ఈటర్స్ అయితే కనుక కొద్దిగా అన్నంలో కలుపుకొనో చపాతీలోకో కొద్దిగా తింటూ ఉంటారు. కూరని బాగా తినేవాళ్ళు, ఒక 1/2 కేజీ కూర తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? సో ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, థైరాయిడ్ ఇష్యూస్, PCOS ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వీలైనంత వరకు కూరగాయలు, ఫ్రూట్స్ లాంటివి చక్కగా అందించాలి. నేచర్కి, ప్రకృతికి దగ్గరగా ఉన్న ఐటమ్స్ని ఎక్కువగా ఇవ్వాలి. ఆర్గానిక్ ఫుడ్ అంటాం కదా, ఆర్గానిక్ ఫుడ్, ఈ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా వాళ్ళ లైఫ్ స్టైల్లో పెంపొందించుకోవాల్సిందిగా చెప్తూ ఉంటాము. ఎందువలనంటే మీరు ఎస్పెషలీ ఈవినింగ్ రాత్రి పడుకోబోయే ముందు మీ సిస్టమ్కి వీలైనంత తక్కువ ఎఫర్ట్ని ఇవ్వాలి. పడుకునే ముందు బాగా సుష్టుగా చక్కగా ముష్టాన్న భోజనంలాగా తిని పడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన సిస్టమ్ మొత్తం ఆ తిండిని అరగదీయడానికి విపరీతంగా పనిచేస్తుంది. ఇట్స్ ఎ ఓవర్లోడ్. సో నైట్ టైం బిర్యానీలు గట్రా, నూడిల్స్ లాంటివి హెవీ ఫుడ్ ఐటమ్స్ తిన్నారనుకోండి, అది అరగదీయడానికి రాత్రంతా మన సిస్టమ్ కష్టపడుతూ ఉంటుంది. ఇలా కష్టపడడం వల్ల మన బాడీ హీలింగ్ మోడ్లో ఎక్కువసేపు ఉండలేదు. విధానం ఏంటంటే, తొందరగా అరిగే తిండిని తినాలి, రాత్రి ఎర్లీగా తినేసేయాలి. అరగడం అనేది మనం నిద్రపోకముందే అరిగిపోవాలి. రాత్రంతా కూడా మన బాడీ రిపేర్ ఏరియాస్ని కనుక్కొని వాటిని హీల్ చేసే పనిలో పడాలి. అంతేకాని తిండిని అరాయించడం ఒక్కటే మన సిస్టమ్ పని కాదు. మనం పొద్దున తింటాము, మధ్యాహ్నము తింటాము, రాత్రి తింటాము, ఇవంతా పొద్దుంతా అరగదీస్తూనే ఉంటుంది మన సిస్టమ్. మళ్ళీ రాత్రంతా కూడా పని పెట్టేస్తున్నాం కదా. అలా కాకుండా ఎస్పెషల్లీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకు మనం చెప్పేది ఏంటి అంటే, ఈవినింగ్స్ ఎర్లీ డిన్నర్ తీసుకోవడం, అదిను ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ మైదాతో చేసిన నూడిల్స్ లాంటివి, బిస్కెట్స్ లాంటివి, బ్రెడ్ లాంటివి, చపాతీలు లాంటివి, అన్నం కూడా ఇలాంటివి వద్దని చెప్తూ ఉంటాం. దాదాపు 18 గంటలు మన సిస్టమ్ అరాయించుకోవడానికి పనిచేస్తూ ఉంటుందంట ఇలాంటివి తిన్నప్పుడు. సో నేనైతే ఈవినింగ్ ఒక 1/2 కిలో కూరగాయలని చక్కగా ఉడికించి, కొన్ని కూరగాయలు తీసేసి కొన్ని కూరగాయలనేమో సూప్ లాగా మ్యాష్ చేసి థిక్ సూప్ చేసుకొని ఒక 1/2 లీటర్ సూప్ తాగేసేయండి. దట్టు ఈవినింగ్ మనకు 6:30 ఆ టైంలో కల్లా డిన్నర్ ఫినిష్ చేసుకోండి. ఆ తర్వాత ఆకలేస్తే చక్కగా ఓ 2 లీటర్ల బటర్ మిల్క్, మజ్జిగ, అదిను పొద్దున చేసిన మజ్జిగ రాత్రులు తీసుకోండి. ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకుంటున్నట్టే లెక్క మనం. అదిను 0 క్యాలరీస్ కదా. ఇక్కడ ఫైబర్ ఫుడ్కి క్యాలరీస్ ఉండవు, వాటర్కి క్యాలరీస్ ఉండవు. సో ఇక్కడ చాలా చక్కటి న్యూట్రిషన్ని సూప్ రూపంలో, అదిను 1/2 కేజీ కూరగాయలు, మన కూరలో తీసుకుంటే 1/2 కేజీ కూరగాయలను తినలేం కదా ఒక పూటలో. 1/2 కేజీ కూరల యొక్క సారాన్ని మనం సూప్ రూపంలో తీసుకుంటున్నాం. చాలా 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 రిచ్ డైట్ అది చెప్పాలంటే. సో 1/2 లీటర్ దాకా ఆ సూప్ తీసేసుకొని, తర్వాత ఎటు ఆకలేస్తుంది, మనకంతా అలవాటు అయిపోయి ఉన్నాం కదా హెవీ ఫుడ్స్ తీసుకోవడం రాత్రులు. సో ఆకలేస్తుంది, బిగినింగ్లో సహజం అది. అందుకోసం అనేసి
పొద్దున చేసి పెట్టుకున్న 2 లీటర్ల మజ్జిగ పులిసినది రాత్రిపూట మనం కడుపు నిండా తీసుకోవచ్చు. అది ఎంత తీసుకున్నా మీరు బరువు పెరగరు, మీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వవు, అండ్ మీ సిస్టమ్కి మీరు మ్యాక్సిమం స్కోప్ ఇస్తున్నారు నైట్ అంతా హీలింగ్ మోడ్లో ఉండేటట్టు. సో నైట్ త్వరగా ఇదంతా అరిగిపోయినాక మీ సిస్టమ్ హీలింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ రిపేర్ ఏరియాస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటిని రిపేర్ చేసే పనిలో, ఆ రిపేర్ అనేది టాక్సిన్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఎక్సెస్ హార్మోన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా కరెక్ట్ చేసుకుంటూ పొద్దుటికల్లా చెత్తని ఒక చోట పేర్చి ఉంచుతుంది. ఏ రకంగా అయితే మనం రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు డోర్ క్లోజ్ చేస్తాము, రూమ్స్లో లైట్స్ బంద్ చేస్తాము, అన్నీ బంద్ చేసుకునేసి నిద్రకు ఉపక్రమిస్తాము, అలాగే మన సిస్టమ్ కూడా నిదానంగా షట్ డౌన్ అవ్వాలి. సడన్గా బాగా తినేసి పడుకోవడం అనేది క్రాష్ అయిపోతుంది సిస్టమ్. అలా ఇట్స్ లైక్ క్లోజింగ్ యువర్ ల్యాప్టాప్. సడన్గా అలా ల్యాప్టాప్ ఓపెన్ చేసి పని చేస్తున్న దాన్ని ఆ విండోస్ అవన్నీ క్లోజ్ చేయకుండా, షట్ డౌన్ చేయకుండా మూసేసినట్టు అనమాట. సో మన సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలా బాగా తినేసి పడుకోవడం వల్ల. సో ఎర్లీ డిన్నర్, అదీను ఈ సూప్, బటర్ మిల్క్ లాంటివి డిన్నర్లో చేర్చండి. త్వరగా అరిగిపోద్ది. కొన్ని రోజులు ఇబ్బంది పడతారు ఆకలికి నిద్ర పట్టకుండా, కొన్ని రోజులకు అది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ రాత్రంతా కూడా సిస్టమ్ ఎక్కడెక్కడ రిపేర్ అవసరమో మన బాడీలో కనుక్కొని వాటిని హీలింగ్ చేస్తూ చెత్త చెదారం మొత్తం కూడా ఒకచోట పేర్చేస్తుంది. నెక్స్ట్ మన పని ఏంటి? ఆ చెత్తని బయటికి పంపడం ఒక్కటే మన పని. సో మార్నింగ్ టైము బాడీ అంతా నైట్ అంతా కూడా రిపేర్కి గురైంది. సో ఆ చెత్త చెదారం, టాక్సిన్స్, ఎక్సెస్ హార్మోన్స్, పనికి మాలిన సెల్స్, మెచ్యూర్డ్ సెల్స్, బాడీకి ఇంకా అవసరం లేని సెల్స్ అన్నిటినీ కూడా మన సిస్టమ్ బయటికి పారద్రోలాలి. అంటే మాధ్యమాలు ఏంటి? చెమట, మూత్రము, మలము. సో ఎక్కువగా వాటర్ తీసుకోవడం అనేది ఇందుకు హెల్ప్ అవుతుంది. అలాగే మేమైతే మార్నింగ్ పూట ఏం సజెస్ట్ చేస్తామంటే చక్కగా ఒక 1/2 kg కూరగాయలు, అదీను కోస్తే నీరు వచ్చే కూరగాయలు, మన సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, టమాటా, దోసకాయ, కీర దోసకాయ, గుమ్మడి, బూడిద గుమ్మడికాయ, ఇలాంటి కూరగాయలు ఒక 1/2 kg తీసుకునేసి జ్యూస్ చేసేసేయండి. మనకు పల్ప్ అక్కర్లేదు, ఇక్కడ ఫైబర్ అక్కర్లేదు. ఫైబర్ తీసేసి ఆ జ్యూస్ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ పరగడుపున తీసుకోండి. సో రాత్రి నుంచి పేరుకున్న చెత్త ఈ సొల్యూషన్ డీటాక్స్గా పనిచేస్తుంది దానికి. సో ఆ టైంలో మనం కాస్త చెమటోడ్చగలిగితే చెమట ద్వారా మలినాలన్నీ బయటికి వెళ్ళిపోయి బాడీ శుద్ధి కాబడుతుంది. సో డీటాక్స్ ఎప్పుడైతే డీటాక్స్ అవుతామో కొత్త సెల్యులర్ యాక్టివిటీకి స్కోప్ ఉంటుంది. ఇలాంటి డైట్ మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసామో మనకు తెలుసు కూరగాయలు ఎంతో మంచివని తెలుసు, పళ్ళు ఎంతో మంచివని తెలుసు, ఏదో లిమిట్గా తీసుకుంటూ ఉంటాం. ఫైబర్తో పాటు అంటే అచ్చంగా ముక్కల్లా తీసుకోవాలంటే ఇన్ని కూరగాయలు మనం తినలేం కదా, మనకి వాటి సారం ముఖ్యం. సో ఈవినింగ్ టైము ఇంట్లో ఫ్రిడ్జ్లో దొరికిన కూరగాయలన్నీ కలిపి సూప్ చేసుకోండి, సూప్ తాగండి. వీలైనంత ఫైబర్ తీసేసి కొంత ఫైబర్ ఉంచేసి తీసుకోండి. మార్నింగ్ ఈ తడి కూరగాయలు మాత్రమే, మళ్ళీ ఇందులో క్యారెట్లు ఇవి కలపకుండా రెగ్యులర్ దోసకాయ, టమాటా, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ ఇలాంటి వాటిని క్రష్ చేసేసి జ్యూస్ రూపంలో తీసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, ఒక 1 గంట ఎండలో కూర్చోండి, సరిపోతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎందుకు కరెక్ట్ కావు? ఇది గట్టిగా మీరు 6 నెలలు చేయండి. మీరు 100 మిల్లీగ్రాములు థైరాయిడ్కి సంబంధించిన టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళైతే 25కు పడిపోవాల్సిందే 3 నెలల్లో. గట్టిగా ట్రై చేయండి. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రాపర్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా రూట్ కాజ్ అయిన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని మనం ఫస్ట్ క్యూర్ చేస్తే హెయిర్ గ్రోత్ అదే అవుతుంది. హెయిర్ గ్రోత్ అవ్వాలంటే ముందు టాక్సిన్స్ వెళ్ళిపోవాలి, మంచి ఆహారం గుండా మనకి కొత్త సెల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలి. ఇదంతా ఎలా సాధ్యం? తిండితోనే సాధ్యం. ఈ సప్లిమెంట్లు, మందులతో పెద్దగా హెల్ప్ అవ్వదు మనకి. సో తిండి మీద ధ్యాస పెట్టి, అదీను హెవీ బిర్యానీస్, మైదా, అరగని మనం అనుకుంటాం నేను రైస్ మానేశాను, రోజు 4 చపాతీలు తిని పడుకుంటున్నాను. చపాతీలు, రైస్ నాకు తెలిసి 2 సమానమే. మీరు ఒక చపాతీ తిని ఒక బౌల్ రైస్తో సమానం, ఒక చపాతీ ఒక బౌల్ రైస్తో సమానం. మీరు చపాతీలు తింటుంటే ఏదో మంచి ఆహారం తీసుకుంటున్న అపోహలో ఉన్నారేమో. ఒక్కసారి క్యాలరీస్ గురించి నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి రాబోయే వీడియోస్లో. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక చపాతీ 25 గ్రాములు, మనకు దాని నుంచి దాదాపు 100 క్యాలరీల ఎనర్జీ వస్తుంది. అది తిని పడుకుంటే రాత్రంతా క్యాలరీస్ ఎలా ఖర్చు అవ్వాలి? క్యాలరీస్ ఖర్చు కాకపోతే అది ఎక్కువయ్యి మన కుదుళ్ళకి డిహెచ్టీ హార్మోన్ పెంచేలాగా అవుతుంది కదా. సో చేటే చేస్తున్నాం. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వవు అంటే ఎందుకు అవ్వవు? ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ రాత్రుళ్ళు వద్దు, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ రాత్రుళ్ళు అసలు వద్దు.
తీసుకునేదేదో మధ్యాహ్నం వరకు ఫినిష్ చేసేసేయండి. ఈవినింగ్ 4 తర్వాత ఇంకా నో ఇలాంటి డైట్స్ వద్దు మనకి. చాలామంది ఈవినింగ్ స్నాక్ టైంలో బజ్జీలు, పకోడీలు, థమ్సప్లు, టీలు చాలా తీసేసుకుంటూ ఉంటారు. అదే అసలు టైం, అక్కడే లిమిట్ చేయాలి. చక్కగా ఈ స్నాక్స్ని కనుక మనం పళ్ళతో, చక్కటి ఫ్రూట్స్తో, నట్స్తో మనం రిప్లేస్ చేయగలిగితే, సీడ్స్తో రిప్లేస్ చేయగలిగితే, నువ్వులుండ, అవిసె గింజలతో చేసిన నువ్వులతో కలిపిన ఉండలు, డేట్ సిరప్తో కలిపి చేసిన ఉండలు, ఇలాంటివి మన స్నాక్లో కలిపితే జంక్ని దూరం పెడుతూ వస్తే కనుక మీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇట్టే సెట్ అయిపోతాయి. ఇట్ ఆల్ నీడ్స్ అ కమిట్మెంట్. ఒక కమిట్మెంట్ కావాలి మనకి, మనం చేసుకుంటున్న హెల్ప్. మీ బాడీలోకి ఇంకెవరో వచ్చి ఏదో మ్యాజిక్ చేసేయలేరు. ఏ క్లినిక్ కూడా మీ బాడీలోకి వచ్చి మ్యాజిక్ చేయలేదు. మిమ్మల్ని మీరు పట్టించుకోండి. మందుల మీద ఇన్వెస్ట్ చేసే బదులు రోజు 1 కిలో కూరగాయల మీద ఇన్వెస్ట్ చేసి, పొద్దున్న జ్యూసుల కోసం, ఈవినింగ్ సూప్స్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎక్సర్సైజ్ చేయండి. కదలకుండా ఇంట్లో కూర్చో ఉంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. పొద్దున్నే లేచి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్, టీవీ పెట్టుకొని ఎక్సర్సైజెస్ చేయొచ్చు, బయటికి వెళ్ళి రన్నింగ్, జాగింగ్ లాంటివి చేయొచ్చు. మనసు ఉండాలి కానీ ఖచ్చితంగా మార్గం ఉంటుంది. ప్రయత్నించి చూడండి. సప్లిమెంటేషన్ కమ్స్ నెక్స్ట్. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రాపర్గా మీరు పద్ధతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి. సో ప్రయత్నించి చూడండి. ఎర్లీ డిన్నర్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. డీటాక్స్కి సంబంధించి మరిన్ని డైట్ వీడియోస్ మనం రాబోయే వీడియోస్లో చేద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.